అలా శివుడు వద్దని వారిస్తున్నా కూడా ఆయనని దశమహావిద్యలతో 10 దిక్కుల నుండి బంధించి సతీదేవి దక్ష యజ్ఞానికి బయలుదేరారు. తన భర్త అయిన మహాదేవుణ్ణి కూడా యజ్ఞానికి పిలవమని సతీదేవి వాళ్ళ తండ్రిని కోరుతుంది. అహంకారంతో నిండిన దక్షుడు శివుడిని అనరాని మాటలు అంటాడు. అంతేకాకుండా శివుడు ప్రేమని, సతీదేవి తనని పెళ్లి చేసుకుందని ఘోరంగా అవమానిస్తాడు. ఈ మాటలన్నీ విని సతీదేవి చాలా బాధపడుతుంది. శివుడు వద్దన్నా గాని యజ్ఞానికి వచ్చినందుకు గిల్ట్ ఫీల్ అవుతుంది. నేను దక్షుడు కూతురు అవడం వల్లే కదా నా శివుడికి ఇంత అవమానం, అలాంటి జన్మే నాకు వద్దు అని అనుకొని సతీదేవి అక్కడున్న అగ్నిలోకి దూకేసింది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న శివుడు చాలా బాధపడతాడు. ఆ బాధలో రుద్రతాండవం చేస్తాడు. సతీదేవి శరీరాన్ని తీసుకొని ముల్లోకాలు తిరుగుతాడు. ఈ ఒక్క చర్యతో సృష్టిలో బ్యాలెన్స్ తప్పుతుంది. సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ దీనికి ఉపాయం ఏంటి అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సతీదేవి శరీరం మీదకి పంపిస్తాడు. దాంతో సతీదేవి శరీరం ముక్కలు ముక్కలు అయిపోయి భూమి మీద వేరే ప్లేసెస్లో పడుతుంది. ఆ ప్లేసెసే ఈ రోజు మనం మాట్లాడుకునే శక్తిపీఠాలు. ఈ శక్తిపీఠాలలో అమ్మవారు ఒక్కొక్క శక్తి స్వరూపంలో వెలిసి తన భక్తులందరినీ దీవిస్తున్నారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః. నా పేరు శ్రేయ. ప్లీజ్ ఫాలో మై అకౌంట్.